జై తెలంగాణ జై తెలంగాణ వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ రాజు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ వాళ్ళే చెప్పాలి మనకు ఏం చేయాలని సరిపోతుందా జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ హలో హలో అన్న జై తెలంగాణ కాలం కృషి చేస్తే సకల జనుల సమ్మె వచ్చింది. ఆ సకల జనుల సమ్మెలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు పెన్ డౌన్ చేసిండ్రు. ట్యాంక్ బండ్ మీద ఎన్నో ప్రోగ్రామ్స్ జరిగినాయి, విగ్రహాల ధ్వంసం లాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ జరిగినాయి. ఆ ప్రోగ్రామ్ లో నేను ప్రత్యక్షంగా ఓటర్లు నడుచుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం ఓటర్లు నడుస్తున్నా ఆ ఓటర్ అంచేతే గంటల కూడా చేసి సమైక్య వాళ్ళు ఊళ్ళే నా ఓటర్లు వేపిస్తానికి వస్తే ఈశ్వరం నచ్చి జై తెలంగాణ
మా సంజయ్ ఎమ్మెల్యే యువ ఎమ్మెల్యే ఆయన మాట్లాడాల్సింది. అయితే ఈ రోజు చరిత్రాత్మక దినం. ఎప్పుడు ఏం చెప్పినా ఎవరో ఆలోచనతో మాట్లాడారు, వాళ్ళ మాట్లాడారు పక్కన పెడితే ఈ రోజు గాంధీజీ తర్వాత అంత అహింసా పద్ధతిలో భారతదేశంలో ఏ పరిస్థితులు ఎక్కడ ఉద్యోగం కూడా ఏమాత్రం హింస లేకుండా చేసిన ఘనత మన కేసీఆర్ గారికి అందులో సమయం ఉంది. అయితే వారి గురించి ఇంకా చెప్పాలంటే అది సినిమాలో నేను రాజమౌళిలో కూడా హోమ్మెంట్స్ చదువుకున్న మిత్రులు ఆయనకి ఎందుకు అప్పటి నుంచి ఒక దృఢమైన దీక్ష మనం ఖచ్చితంగా తెలంగాణ సాధించాలని. అప్పటి 69 అయిపోయింది, 77 కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు కేసీఆర్ సైన్యం మాత్రమే నవంబర్ 29 జరుపుకుంటారు. కానీ కేవలం మనం జరుపుకునే పండుగ కాదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా జరుపుకోవాల్సినటువంటి పండుగ దీక్షా దివాస్. ఎందుకంటే ఇవాళ ఒక చరిత్రను ఒక టర్మ్ చేసి చరిత్రను మలుపువిప్పిన రోజుగా మనం భావిస్తాం. కేవలం టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకే కానీ అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిందంటే కూడా కేసీఆర్ దీక్షా దివాస్ చేపడితేనే ఇలా తెలంగాణ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రి అయింది. దీక్షా దివాస్ లేకపోతే కేసీఆర్ మరి ఈ విధంగా నవంబర్ 29 రోజు తెలంగాణ తెచ్చుకో సచ్చుకోవాలని గట్టి పట్టుదలతో లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా మాట్లాడతారు, పిసిసి వాళ్ళు మాట్లాడతారు. పిసిసి అధ్యక్షుడికి కూడా తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు అనే ఒక పదవికి ముందట మహేష్ కుమార్ గౌడ్ గారికి ముందట ఏముంటాయి, తెలంగాణ రాష్ట్రం అని ఉంటాయి. ఈ తెలంగాణ రాష్ట్రం కోసమే ఇలా నవంబర్ 29 దీక్షలో జరుపుకుంటున్నాం. ఆ దీక్షతోనే ఇలా రాష్ట్రం సిద్ధించింది, నీకు అధ్యక్షుడిగా అవకాశం వచ్చింది. పరాయి పాలన నుండి మనం విముక్తి చెందాలని ఈ యొక్క మూర్ఖులకు మరి ఎప్పుడు అర్థమవుతుందో తెలుసలేదు. నాయకుడిగా చరిత్రలో ఉండిపోతారని చెప్పేసి మరి దీక్ష విరమించలేదు. ఆ దీక్షను తొలగి ఇవాళ మరి కేంద్ర మెడల నుంచి ఇవాళ నవంబర్ 29 రోజు ప్రకటన చేయబడింది. కాబట్టి మీ అందరూ కూడా ఇటువంటి విషయాలన్నీ కూడా ఆ రేవంత్ రెడ్డికి లేని ఇటువంటి చరిత్ర, ఇంకో మాట్లాడేటోళ్ళకు లేని ఇంకో చరిత్ర, మరి ఇంకో విధంగా మతం కులం చిచ్చుపెట్టే నాయకులు లేదు. తెలంగాణలో ఈ విధమైనటువంటి చరిత్ర కేవలం ఈ యొక్క గులాబీ కలవకున్న సైన్యాలు మాత్రమే ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మన గ్రామాన వాడున కూడా మన చరిత్రను తెలియజేయాలి. చెప్పుకుంటుందే రాజ్యం, చెప్పకుండా ఎదుర్కోపోయినట్టు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమంలో మీ అందరూ దానికి ప్రత్యక్ష సాక్షి నేను. అప్పుడు నేను డాక్టర్ ఉంటాడు కాబట్టి మాకు ఎప్పుడైతే ఖమ్మం నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిండ్రో, ఖమ్మంలో లేకపోయాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత తను నిరాదీక్ష ఉన్నన్ని రోజులు రోజు పోయి హాస్పిటల్లో చూస్తుంది. కానీ ఆ పరిస్థితులు అట్లాంటి మనిషి చేయబట్టి ఇవాళ మనం ఇవాళ 2 మంది కలిసి మనం మాట్లాడుకుంటున్నాం, గర్వంగా తెలంగాణ చెప్పుకుంటున్నాం. ఆ 10 రోజులు మీరు నమ్మరు, తనని చూసిన వాళ్ళు ఎవరైనా దగ్గర చూసిన వాళ్ళు మాత్రం ఆ బాధ చెప్పుకోలేని బాధ. పిల్లలు ఆ రోజు పాపం కేటీఆర్ గారు అక్కడ ఉన్న ప్రతి నిమిషము మా నాన్నగారి పరిస్థితి దాని పడే టెన్షన్ ఒక్కసారి ఆలోచించుకుంటేనే మీరు నమ్మరు. కానీ మాలాంటి యువకులు ఆ రోజు నేర్చుకున్న లెసన్ మళ్ళీ ఇంత గొప్ప నాయకుడు, ఒక గొప్ప నాయకుడు చేసే పని ఇవాళ చోట కూడా నాయకులు అందరూ మాట్లాడేది అయిపోయింది. కాబట్టి బాధ ఉంటుంది. అప్పుడు దగ్గర నుండి చూసి కాబట్టి చాలా బాధ ఉంటుంది. కానీ ఏం పర్వాలేదు, తనకున్న తెలంగాణ సాధించింది, తనకున్న తెలంగాణ నిర్మించారు. 2 ముక్కలు పెద్దలు పూజలు మన జిల్లా అధ్యక్షులు దిశారావు గారికి, జడ్పీ చైర్మన్. ఈ దినం ప్రాముఖ్యత ఏంటి అంటే చిన్నగా చెప్పడానికి లేదు సార్. చిన్నగా ఆలోచిస్తే ఒక కొత్త చరిత్రకి నాంది పలికిన రోజు 29. ఒక కొత్త భౌగోళిక స్వరూపం మార్చిన రోజు ఇలా 29. మన కొత్త రాష్ట్రం ఏర్పడడానికి నాంది పలికిన రోజు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు
ఆకాంక్షలు నాంది పలికిన రోజు 29వ తారీఖు. 4 కోట్ల తెలంగాణ ప్రజల జీవన శైలి గుణాత్మకమైన మార్పు వచ్చిన రోజు మన ఈ 29వ తారీఖు. నేను చిన్న కథ చెప్తాను అందరికీ. నేను 2002లో ఈ రోజు ఏ బీజం ఇచ్చిందంటే చెప్తాను అందరికీ కూడా. చాలా మందికి అంటే వాళ్ళకి ఉద్యమ స్ఫూర్తి లేదు. ఇక్కడ కూర్చొని చాలా మంది ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి ఆ ఉద్యమ స్ఫూర్తి అందరికీ ఉంది. అందువల్ల తెలంగాణ పట్ల మీకు గౌరవం ఉంది, తెలంగాణ పట్ల మీకు ప్రేమ ఉంది. చాలా మంది మధ్యలో వచ్చిన నాయకులు మధ్యలో పోయారు. అది తెలియదు తప్పకుండా. మధ్యలో వచ్చిన నాయకులు అందరూ కూడా మధ్యలో పోయారు. ముందు వచ్చిన నాయకులు ఎవరు ఇప్పుడు తప్పకుండా గ్యారంటీగా ఎవరికైతే ముందు నుంచి ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసినట్టు చూసుకునే బాధ్యత మాది. 100% అందరితో గెలిపించుకుంటాం తప్పకుండా మీకోసం నిలబడతాము. ఎందుకంటే ఆ రోజు నాయకులుగా ఉంటారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ఉన్న నాయకులు ఎవరంటే 2001 నుంచి పార్టీ జెండా పట్టిన నాయకులు ఇవాళ మిగిలిపోయారు. మధ్యలో వచ్చిన అందరూ అవసరాలు తీసుకున్నారు, కట్టుబడి పోయిన కట్టుబడి. సో తప్పకుండా భవిష్యత్తులో మన నాయకులు మన కార్యకర్తలు చూస్తున్నారు. ముఖ్యంగా దానికి అందులో కూడా యువకులకు మన చరిత్ర చెప్పాలి. లేకపోతే మన చరిత్ర ఇవాళ అంటే మీరు చూస్తారు కదా, గాడ్సే గాంధీ కానీ గొప్పోడు అనే కొత్త పార్టీ మొదలైంది. కేసీఆర్ ఏం చేయలేదు అని చెప్పి నేను ఒక టీపీసీసీ ప్రెసిడెంట్ అయినా. కేసీఆర్ ఏం చేసింది తెలంగాణ ఏం చేయలే, మేమే తీసుకొచ్చాం తెలంగాణ. ఆయనకి కనీసం ఆ బుర్రలు ఏంటంటే టీపీసీసీ అంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కూడా ఆ తెలంగాణ పదవి కేసీఆర్ వచ్చిన విషయం కూడా అంత అన్యాయం ఉంటుంది. మీకు అర్థమే కదా. సో మన చరిత్ర మనం చెప్పుకుంటున్నారు పిల్లలకి, స్పెషల్లీ వాళ్ళకి పిల్లలకి ఇంటర్నెట్ వల్ల వాళ్ళకి ఇంటర్నెట్ ప్రపంచంలో ఏది చదివితే అదే చరిత్ర అనుకుంటున్నాం. సో మనము మన చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి మనమే ఇప్పటి నుంచి దీక్ష పట్టుకోవాలి. మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం రావాలి అని చెప్పి దీక్ష పట్టుకోవాలి. ఇప్పటి నుంచి అందరూ కూడా మళ్ళీ మన కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చే వరకు పోవాలని చెప్పి నేను కోరుతూ జై తెలంగాణ. ఎందుకంటే చరిత్ర అనేది ఉంటే, చరిత్ర రాసే వాళ్ళు ఉంటే, తెలంగాణ రాష్ట్ర వ్యవస్థ సాధించుకుంటే రాసే ముఖ్య నాయకుడు కేసీఆర్ అని చెప్పి నేను రాసే విధంగా పోరాటం తీసుకెళ్తున్న నాయకుడు కేసీఆర్. ఆయన నుంచి పాలనకి పెట్టి తెలంగాణ తీసుకున్న తర్వాత ఎన్ని విధాలు ప్రతి మనిషికి ఏం కావాలి, ప్రతి మనిషికి ఏది ఇస్తే బాగుంటుంది, ప్రతి కుటుంబానికి ఏదైతే మనం పొందకపోతున్నాం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి పొందుకు తీసుకునే నాయకుడు తీశారు. మరి ఈ దినాన్ని మనం మర్చిపోకుండా ఈ రోజు ఏదైతుందో తెలంగాణను మర్చిపోకుండా చరిత్రలో భారతదేశ స్వతంత్రం వచ్చిందంటే అప్పుడు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి ఇవాళ వచ్చిందంటే తెలంగాణ వచ్చిందంటే చరిత్ర విధంగా కేసీఆర్ గారు చిరస్థాయిగా ఉండే విధంగా మన ప్రజల మధ్య తీసుకుపోయి ప్రజల దగ్గర పోయి ఇప్పుడు ఎవరైతే యువకులలో ఆనాడు చిన్నపిల్లలుగా ఉండి తెలంగాణ వాళ్ళందరికీ చర్చలు చెప్పి తెలంగాణ దీక్షలు ఏదైతే కేసీఆర్ దీక్షలు అందరికీ మనసులో ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మాండంగా తీసుకుని తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఈ దీక్షలు పూర్తిగా పాటించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చే అందరికీ పిలువగానే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. అయినా మీరు ఆ పండుగ కూడా వచ్చినందుకు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చేస్తూ ఈ సమావేశంలో అందరూ భోజనాలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాకు లోపలికి వచ్చి భోజనాలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ సమావేశం